ఏంట్రా నా పరిస్థితి ఇలా అయిపోయింది. పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డట్టు అయిపోయింది. అర్జెంట్గా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. ఎవర్రా నువ్వు? నానా నువ్వా? నేనేరా. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చెప్పాలి? నా ఫ్రెండ్ చంద్రగారు లేడు, కాలేజ్కి వెళ్తుంటే ఓఆర్ఆర్ దగ్గర పెట్రోల్ అయిపోయిందంట, వెళ్ళిద్దామని వెళ్తున్నా. నువ్వు చెప్పిన ఒక్క సమాధానంలో 3 అబద్ధాలున్నాయి. 3 ఏంటవి? 1, ఈరోజు ఆదివారం. నార్మల్ డేస్లోనే మీరు కాలేజీకి సరిగ్గా వెళ్ళరు, ఆదివారం కూడా కాలేజీకి వెళ్ళడం మొదలెట్టారా? 2, వాడి ఇల్లేమో ట్యాంక్ బండ్ దగ్గర, మీ కాలేజ్ ఏమో ఉప్పల్ దగ్గర ఉంది. మధ్యలో ఓఆర్ఆర్ ఎక్కడొచ్చిందిరా? 2 ఓకే, మరి 3వదేంటి? రేయ్, వాడు వాడేది ఎలక్ట్రికల్ బండి. ఈ మధ్య ఎలక్ట్రికల్ బండిలో కూడా పెట్రోల్ కొడుతున్నారా? అదే నాన్న, వాడి బండిలో ఛార్జింగ్ అయిపోతే ఛార్జర్ తీసుకురామంటే తీసుకెళ్తున్నాను, కానీ వాడు సీట్ అయిపో తండ్రిగా చెప్పలేదు నాన్న. సన్నపిన్ ఛార్జర్ పట్టుకెళ్ళరా. సరిపోతుందంటరా? ఎతబా, నా కడుపుని ఎలా పుట్టేవరా? ఇంటి ఓనర్సు భోజనానికి పిలిచారు, పద. అమ్మో లంచా కాదు, నేను ఉపవాసం. ఉదయాన్నే కదరా, మాకెవరికి మిగల్చకుండా మొత్తం ఇడ్లీ నువ్వే తినేసావు. అంటే నేను మధ్యాహ్నం నుంచి ఉపవాసం నానా. మిట్ట మధ్యాహ్నం ఉపవాసం ఏంట్రా ఎదవా? ఇంటి ఓనర్సు భోజనానికి పిలిచారు కదా, ఫ్రీగా వాళ్ళ ఇంట్లో భోజనం కానిచ్చేద్దాం. వద్దు నానా, ప్లీజ్ నానా, నేను చెప్పేది నానా. ప్లీజ్ నానా, నీకు దండం పెడతా ప్లీజ్ నానా, నా బతికేమైపోతుంది అంటే ఇప్పుడు. ఆటని పాట ఉంది, పాటని ఆట ఉంది. చూసుకోరా మా బావగాడు. చెప్పరా బా, ఎక్కడున్నారా? ఇప్పుడే ఒక ఆర్డర్ వచ్చిందిరా, డెలివరీ టైంకి వెళ్తున్నా. సరే కానీ నేను అర్జెంట్గా వాట్సాప్లో లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చేసి. ఏంటి ఇప్పుడా? డెలివరీ ఇచ్చేది ఉందిరా. ఇంకెన్నాళ్ళని అందరికి ఫుడ్ డెలివరీ చేస్తావురా? ఇక్కడికి వచ్చేసి మంచి ఫుడ్ పెడతాను. ఫుడ్డా? ఒక సెకండ్, నాకు కస్టమర్ కాల్ వస్తుంది. హలో, నీకు చికెన్ బర్గర్ అవసరమారా? వెజ్ ఆర్డర్ పెట్టుకో, ఇది క్యాన్సిల్ చేస్తున్నా. అస్సలే ఇప్పుడు ప్రెజెంట్ చికెన్ తింటాం మంచిది కాదు, వెజ్ ఆర్డర్ పెట్టుకో. అసలే మా బావగాడు ఫోన్ చేస్తుండు, బాయ్. మా బావగాడు ఫోన్ చేస్తుండు, పెట్టరా. మనసిచ్చిన మంచోడి నేను చెప్పింది యాజ్ ఇట్ ఫాలో. అత్తయ్య, మావయ్య, బృందా. ఏమైంది అల్లుడు? అల్లుడు ఎవరి అబ్బాయి? అదే మావయ్య, మన పైనింట్లోకి అదికొచ్చారు కదా, వాళ్ళ అబ్బాయి. ఓ నువ్వేనా బాబు? వచ్చిన దగ్గర నుంచి నీ ఫేస్ చూద్దాం చాలా ట్రై చేశాను, ఇప్పటికి కానీ కుదరలేదు. నేనేమన్నా బాలీవుడ్ సినిమాలో బట్టలు తక్కువ వేసుకుని తిరిగే హీరోయిన్ అనుకున్నారా నన్ను చూడటానికి? మావ, సగం బట్టలు వేసుకుంటే ఫేస్ ఎందుకు చూస్తారా? ఓకే, నేను చూసుకుంటా. అలా అని కాదు బాబు, పరిచయం పెంచుకుందామని. ఇంతకీ ఏం పేరు బాబు? గిరీశం. ఏం చెప్తున్నాను కదా, జానకి గిరీశం. ఇదేదో రైటర్ పేరులో ఉంది. ఆ రైటర్ వేరు, మన వేరు. ఇంతకీ ఏం చేస్తుంటావు బాబు? బిజినెస్. ఏం బిజినెస్? డిస్ట్రిబ్యూషన్. ఏంటి, ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటావా? ఆహా, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్. ఒక దగ్గర ఫుడ్ తీసుకొని ఇంకొక దగ్గర ఆకలితో అలమటించిపోతుంటారు చూడు, వాళ్ళకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటా. సూపర్ బాబు. ఓహో, అనాథలకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటావా? అలా ఏం లేదు, ఫ్యామిలీస్ కైనా డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉంటా. మనకి టిప్పును బట్టి ఏదైనా ఓకే. టిప్పా? టిప్ ఏంటి? అదే మావయ్య, ఇప్పుడు ఆకలితో అల్లమట్టించిపోయిన వాళ్ళు కృతజ్ఞతా భావంతో థ్యాంక్స్ చెప్తారు కదా, అది మన టిప్ అంటున్నాడు అనమాట. ఫుడ్ అంటే గుర్తొచ్చింది, ఈరోజు లంచ్ కోసం మీ అమ్మ నాన్న పిలిచాను, ఇంకా రాలేదేంటి? అవునా, నాకు చెప్పనే లేదు, ఫోన్ చేస్తాగు. బ్రదర్, మీ అమ్మ నాన్న పైనే ఉంటారు కదా, మనం వెళ్ళి పిలుచుకున్నాం. అవును, పైనే వెళ్దాం. పోదాం మావయ్య, నేను వాళ్ళని పిలుచుకుని వస్తానే. ఏమే, తొందరగా రా, టైం అవుతుంది. ఇదిగో వస్తున్నా. ఇదిగో, కిందన వాళ్ళు ఎవరైనా మీ ఇద్దరికి ఏంటి ఏజ్ గ్యాప్ ఉన్నట్టుంది అని అంటే నువ్వేం మాట్లాడుకో, నేను మేనేజ్ చేస్తాను. ఓకే అండి. ఎవరి అబ్బాయి? అదే కింద బృందా లేదు, వాళ్ళ హస్బెండ్. రేయ్, ఆ అమ్మ ఎవరో కొన్నా తెలుసా? అవును, బృందా హస్బెండ్. అవును. ఏం చేస్తుంటావు బాబు? డెలివరీ చేస్తుంటా. వీడు మళ్ళీ ముద్దెట్టాడు. అదే అమ్మ, కార్డియాలజిస్ట్, డాక్టర్, కార్డియాలజిస్ట్. కార్డియాలజిస్ట్ అంటే హార్ట్ కి సంబంధం కదా? అదే అమ్మా, గైనిక్. నేను కూడా మర్చిపోయా. రైట్.